బయటపడింది. సహజంగా నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నిత్య పెళ్లి కూతురు గురించి మాట్లాడుకుంటున్నాం. 1, 2 కాదు, 12 పెళ్లిళ్ళు చేసుకుంది బేతి నీలిమ. ఇప్పుడు ఈ నీలిమపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. అలాగే నీలిమకు తన సొంత తల్లే దగ్గరుండి, తల్లి పేరు వీరలక్ష్మి, దగ్గరుండి మరి ఇలాంటి విషయాల్లో సహకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. నీలిమకు సహకరిస్తోంది అంటూ తల్లి వీరలక్ష్మి, రామకృష్ణ కళ్యాణ్ అనే వ్యక్తులు కూడా దగ్గరుండి సహకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆర్థికంగా ఉండి విడాకులు తీసుకున్నటువంటి పురుషుల్ని వీళ్ళు టార్గెట్గా చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు నీలిమ అంటూ తెలుస్తోంది. ఎదురు తిరిగితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందినటువంటి బాధితులు ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద నిత్య పెళ్లి కొడుకుల గురించి మాట్లాడుకునే జమానా పోయి నిత్య పెళ్లి కూతుర్ల గురించి మాట్లాడుకునే జమానాలోకి మనం ఎంటర్ అయిపోయాం. గతంలో సహజంగా భార్యల్ని వేధిస్తున్నారు అంటూ మగవాళ్ళ మీద కేసులు నమోదయ్యేవి. అలాగే మహిళా సంఘాలు వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేయటమో, వాళ్ళకి న్యాయం చేయాలని కోరడమో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ అన్నిట్లోనూ బాగా మారిపోయింది. ఇప్పటికే మనం రోజుకి 4 కేసులు చూస్తూనే ఉన్నాం. భర్తల్ని చంపుతున్న భార్యలు రకరకాలుగా చంపుతున్నారు. సమోసాలో విషం పెట్టి చంపేవాళ్ళు కొంతమంది, చంపి వారిని ముక్కలుగా చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించే వాళ్ళు కొంతమంది, లేదంటేనేమో నిద్రలో ఉన్న వాళ్ళకి నిద్రపోయే ముందు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి చంపేవాళ్ళు కొంతమంది, కూల్ డ్రింక్లో పాయిజన్ కలిపించేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా చంపుతున్నారు మగవాళ్ళు ఇప్పటికే భర్తలను. ఇప్పుడు మరొక కొత్త వ్యవహారం ఈ మధ్యకాలంలో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సహజంగా నిత్య పెళ్లి కొడుకు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం, ఏం మాయరోగం ఈ మగాళ్ళకని చెప్పి మనం మాట్లాడుకునే వాళ్ళం, ఇది తప్పు కదా అని మాట్లాడుకునే వాళ్ళం. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున దీని గురించి పోరాటం చేసేవి. ఇప్పుడు మగవాళ్ళకి సంబంధించిన సంఘాలు కూడా ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందేమో. ఇలాంటి నిత్య పెళ్లి కూతుర్ల గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఉందేమో మోసపోయిన మగాళ్ళ కోసం. ఎందుకంటే 1, 2 కాదు, 12 మందిని, 1, 2 కాదు, 1, 2 పెళ్ళిళ్ళు కాదు, 1, 2 కాదు, 12 మందిని పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పక్కన సొంత తల్లే దగ్గరుండి యువతికి హెల్ప్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది నీలిమకి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందినటువంటి బాధితులు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సింపుల్, ఈ మధ్యకాలంలో కొన్ని హనీ ట్రాప్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మనం ఇలాగే చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట కానీ డివోర్స్ అయిపోయినటువంటి, విడాకులు తీసుకున్నటువంటి మగవాళ్ళు, కొంత మధ్య వయస్కులు, అలాగే రిచ్గా ఉన్నవాళ్ళు, డబ్బులుండి మధ్య వయసులోనో కొంత ఏజ్ పైన బడో, భార్య లేని వాళ్ళనో విడాకులు తీసుకున్న వాళ్ళనో వీళ్ళు టార్గెట్గా చేసుకుంటారు. వాళ్ళకి ఫోటోలు పెడతారు, మంచి ప్రొఫైల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి మంచి ప్రొఫైల్లో ఫొటోస్ పెట్టి వాళ్ళకి రిక్వెస్ట్ పెడతారు. లేదా డైరెక్ట్గా ఏదో ఒక రకంగా టచ్లోకి వెళ్తారు. వీళ్ళకి సంబంధించిన మంచి ఫోటోలు అందంగా ఉండేవి పెడతారు. వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఏ రకంగా వీక్గా ఉన్నారో తెలుసుకుంటారు. మానసికంగా కొంత కృంగిపోయిన వాళ్ళు, లేదంటేనే ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే బాగా డబ్బులుండి సరైన కంపానియన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలా రకరకాలుగా వాళ్ళ నీడ్ ఎక్కడుంది, వాళ్ళ వీక్నెస్ ఎక్కడుందో తెలుసుకుంటారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఒక్కసారి పిలక చేతికి దొరికిందా ఇక ఆడిస్తారు. మామూలుగా ఉండదు. నెల తిరిగేసరికి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెడతారు. నెల కూడా పట్టదు కొంతమందికి. డబ్బులు డిమాండ్ చేస్తారు. 10 లక్షలు ఇవ్వు, 20 లక్షలు ఇవ్వు, లేదంటే నీ ఆస్తిలో సగం రాసివ్వు, లేదా నీ మీద కేసులు పెడతా, రేప్ కేసు పెడతానంటారు, ఇంకేవో రకరకాల కేసులు పెడతామంటారు. లేదు అంటే అప్పటికే వాళ్ళతో ఇంకే రకంగా అయినా సరే మరింత క్లోజ్గా మూవ్ అయితే, ప్రెగ్నెన్సీ వచ్చింది నీ వల్ల, నీ ఆస్తిలో వాటా కోసం నేను కేసు వేస్తాను పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి, లేదంటే రోడ్డుకి ఎక్కుతానంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నీ పరువు తీస్తాం, నిన్ను రోడ్డుకు లాగుతాం, కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం. ఇలా రకరకాలుగా వాళ్ళని బెదిరించి, నానా రకాలుగా హింసించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం వీళ్ళ టార్గెట్గా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మనం చూస్తున్నాం. 1, 2, 5, 10, 12 మందిని పెళ్లి చేసుకోవడం అంటే సాధారణమైన విషయమా? ఎంత మాయ చేయగలిగితే, ఎంత టాలెంట్ ఉంటే ఇలా చేయగలుగుతారు? ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు కాకినాడ నుంచి. రైట్ ఒకసారి బాధితుడు ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లోనే విందాం. మాది నర్సాపురం లంకలకోడేరు నుంచి వచ్చామండి. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి.
ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది, తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. మీటింగ్ ఆడవాళ్ళండి వీళ్ళు. రామచంద్రపురము ఇక్కడ పెళ్లిళ్ళు 2 సంవత్సరాలు, ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి 12 పెళ్లి చేసుకున్నారండి వీళ్ళు. దాంట్లో మేము 3వ వాళ్ళము 2వ వాళ్ళము అండి. వీళ్ళకి మా దగ్గర అయితే మాత్రం 50 లక్షల రూపాయలు సీటింగ్ చేశారండి వీళ్ళు. పెళ్ళైన పేరుతోటండి వీళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిందని చెప్పాం, అన్నీ మేము చెప్పాం. అయితే అక్కడ మానసిక పరిస్థితి మాకు బలహీనతను బట్టి, అబ్బాయికి ఉన్న మా మానసిక పరిస్థితిని బట్టి భార్య రాకపోవడం, బిడ్డలు అక్కడ చూస్తే అది కూడా రానికపోవడం, మానసిక పరిస్థితి ఉండడం వల్ల ఒక కొడుకు బ్రతకాలని ఉద్దేశం కలిగి వాళ్ళు డబ్బు 50 లక్షల వరకు వాళ్ళు మమ్మల్ని అడిగారండి. అయితే ప్రూఫ్ అయితే మాత్రం ఒక 17 లక్షలు 18 లక్షల వరకు ఉందండి, అథారిటీగా ఉంది. మేము ఇచ్చింది అయితే 50 లక్షల వాళ్ళకి ఇచ్చామండి. కానీ ఈ రోజు అయితే మా డబ్బు మాకు ఇమ్మని చెప్తున్నాం. మేము పెళ్లి అన్న పేరుతో మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు ముందండి. ఇంటికి రమ్మని చెప్పేసి మేము అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, బేతి వీరలక్ష్మి అంటే ఆవిడ, వాడు తల్లి అన్న ఆవిడ బేతి వీరలక్ష్మి, పిల్ల అయితే మాత్రం బేతి నీలిమండి, రామచంద్రపురం సార్ వాళ్ళది మాత్రం రామచంద్రపురం అండి. తల్లి అయితే మాత్రం బేతి వీరలక్ష్మి. అలాగే వీళ్ళు నైట్ వర్కర్లు కూడా చెప్తున్నారండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి ఇప్పుడు అమ్మాయి చేశారు. ఇలా ఎంతమంది పెళ్లి చేసి ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎంతమంది ఆత్మహత్యలకు వీళ్ళు పాల్పడతారని మేము కోరుతున్నాం. తాళ్ళు అప్పటికప్పుడు రమ్మని చెప్పి తాళ్ళు వాళ్ళే ఉండండి, వాళ్ళు దగ్గర తాళ్ళు కట్టించేసి అక్కడ. రైట్, ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో, వీళ్ళ అప్రోచ్ ఎలా ఉండేది, ఎలా వీళ్ళు మాయ చేసేవాళ్ళు, ఎలా ట్రాప్లోకి దించేవాళ్ళు, ఆ తర్వాత డబ్బులు ఎలా వసూలు చేసేవాళ్ళు, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు కాకినాడ నుంచి. ప్రకాష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎవరు ఈ నీలిమ? సొంత తల్లే దగ్గరుండి మరీ సహకరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇలాంటి విషయాల్లో. అలాగే మరొక 2 కూడా ఉన్నారంటూ తెలుస్తోంది. అసలు వీళ్ళ దందా ఎలా జరిగింది, ఎలా బయటకు వచ్చింది? నందు, ఈ రోజు ఏదైతే కోనసీమ జిల్లాకైతే ఎస్పీకి అయితే ఒక విచిత్రమైన ఫిర్యాదు అయితే అందిందని చెప్పాలి. ఎందుకంటే ఒక నిత్య పెళ్లి కూతురు, అంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 12 పెళ్లిళ్ళు చేసుకుని నిత్య పెళ్లి కూతురుగా ఉన్నటువంటి ఒక యువత అయితే దానికి సంబంధించినటువంటి బాధితులు ఈ రోజైతే కోనసీమ జిల్లా ఎస్పీ ఎవరైతున్నారో కృష్ణారావునైతే ఆశ్రయించారు. వాళ్ళు ఆశ్రయించి ఒక విచిత్రమైన కథను అయితే వాళ్ళకి చెప్పి వాళ్ళంతా కూడా మోసపోయామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా చూసుకుంటే వీళ్ళంతా రామచంద్రపురం చెందినటువంటి కొంతమంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వారైతే వీళ్ళంతా కూడా వీళ్ళ రామచంద్రపురంలో ఉన్నటువంటి ఎవరైతేనో బేతి వీరదుర్గ నీలిమ అనే మహిళ, అంటే ఒక యువత అన్నమాట. కొంచెం ఆ రూపంలో అందంగా ఉన్న నేపథ్యంలోనే అదే ఆసరాగా తీసుకుంటాం కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో నీలిమకు సహకరిస్తున్నటువంటి ఆమె తల్లి బేతి వీరలక్ష్మితో పాటు రామకృష్ణ, అలాగే కళ్యాణి అనే యువకులు, వీళ్ళు 3 ఉన్నారు. అవి సహకరిస్తున్నారు. వీళ్ళ ప్రధాన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా పెళ్లిళ్ళు అయిన తర్వాత విడాకులు తీసుకున్నటువంటి ఎవరైతే ఆర్థిక స్థిరత్వం బాగుంటే వాళ్ళంతా కూడా బాగున్నటువంటి ఒక మగవాళ్ళని ఎంచుకుంటున్నారు. ఎంచుకుని వాళ్ళ కుటుంబ